ద్వారకా గేటు ముందు చిరిగిన బట్టలు వేసుకుని నిలబడ్డ ఒక పేద బ్రాహ్మణుడిని చూసి శ్రీకృష్ణుడు ఎందుకు పరిగెట్టుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు. ఆ పేద బ్రాహ్మణుడు ఎవరో తెలుసా మీకు? సాందీపని మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, సుదాముడు, బలరాముడు విద్య నేర్చుకున్నారు. శ్రీకృష్ణుడు, సుదాముడు ఒకే పాత్రలో భోజనం చేస్తూ అన్నదమ్ముల్లా జీవిస్తూ గురువుకు సేవ చేసేవారు. కాలం గడిచాక శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. సుదాముడు మాత్రం పేదరికంలోనే జీవించాడు. సుదాముడు కటిక పేదరికంలో జీవిస్తూ తన పిల్లల ఆకలి కూడా తీర్చలేని స్థితిలో ఉన్నాడు. ఒకరోజు సుదాముడు భార్య కన్నేళ్లతో, మీ బాల్యమిత్రుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకాకు అధిపతి. మీరు ఆయనను కలిస్తే మన పిల్లల ఆకలి కొంచెమైనా తీర్చవచ్చు కదా అని వేడుకొంది. మొదట సుదాముడు స్నేహాన్ని వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు అంటూ ఒప్పుకోలేదు. తరువాత తన భార్య బతిమాలడంతో వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇంట్లో ఉన్న అటుకులు తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. సుదాముడు ద్వారకాలో ఉన్న బంగారు రాజభవనాలు, వజ్రాలతో మెరిసే వీధులను చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడు సుదాముడిని దూరం నుంచే చూసి పరిగెట్టుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. శ్రీకృష్ణుడు రాజులు, రాణులు చూస్తుండగానే తన స్నేహితుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి సుదాముడు కాళ్ళు కడిగాడు. సుదాముడు అటుకుల మూటను దాచడానికి ప్రయత్నించాడు. ఇంత చిన్న కానుకను రాజుకు ఎలా ఇవ్వాలి అని సిగ్గుపడ్డాడు. కృష్ణుడు స్వయంగా ఆ మూటను తీసుకుని తినడం ప్రారంభించాడు. ప్రతి అటుకును అమృతంలా ఆస్వాదించసాగాడు. అది చూసిన సుదాముడు శ్రీకృష్ణుడు ఏమీ అడగలేదు. తన భార్య చెప్పిందంతా మరిచిపోయి వెళ్ళిపోయాడు. సుదాముడు ఇంటికి వెళ్లి చూస్తే పూరుగుడిస్ కాస్త అద్భుతమైన రాజమహల్ అయ్యింది. సంపద, ఆనందం అన్నీ ఆ మహల్లో కనిపించాయి. స్వార్థం లేని ప్రేమకు శ్రీకృష్ణుడి వలె దేవుడెప్పుడు స్వయంగా వస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.